బాబొస్తే జాబొస్తుంది అని ఎన్నికల ప్రచారం చేసిన తెలుగు తమ్ముళ్లు ఉద్యోగార్థులపై విరుచుకుపడ్డారు. తెలుగుదేశం జెండా కర్రలతో తీవ్రంగా కొట్టారు. ఇదంతా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే జరిగింది. గుంటూరు జిల్లా నర్సరావుపేట మున్సిపాలిటీ 100 ఏళ్ల వేడుకలో పాల్గొనేందుకు వచ్చిన తమ గోడు చెప్పుకోవాలని డిఎస్సి 2014 సాధన సమితి సభ్యులు ప్రయత్నించారు. అయితే బాబు వారిని కలవటానికి ఇష్టపడలేదు. దీంతో డిఎస్సి ఫలితాలు మెరిట్ లిస్ట్ ప్రకటించలేదంటూ దాదాపు 30 మంది డిఎస్సి అభ్యర్థులు ప్లకార్డులు ప్రదర్శించారు. మీటింగుల్లో కొంతమంది సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ బాబు పరోక్షంగా టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. బాబు వ్యాఖ్యలతో రెచ్చిపోయిన టీడీపీ తమ్ముళ్లు రెచ్చిపోయారు. డిఎస్సి అభ్యర్థులపై దాడికి తెగబడ్డారు. పార్టీ జెండా కర్రలతో తీవ్రంగా కొట్టారు. డిఎస్సి అభ్యర్థులపై టీడీపీ కార్యకర్తల దాడికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి, టీడీపీ కార్యకర్తలు జెండా కర్రలతో విరుచుకుపడ్డారు. డిఎస్సి అభ్యర్థులపై ఈ దాడికి సంబంధించి వివరాలు ఏంటి, ఎప్పుడు జరిగింది? నిన్న సాయంత్రం జరిగిన ఈ ఘటన సంబంధించి డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నీలిమ. ఎందుకంటే దాదాపు 10,000 మంది అభ్యర్థులు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నారు. తమ ఉద్యోగాలు వస్తాయంటే ఎంతో ఎదురు చూస్తున్నారు. గతంలో ఏదైతే తెలుగు తమ్ముడు ప్రచారం చేశారో ముఖ్యమంత్రిగా బాబు వస్తే జాబ్ వస్తున్నట్టు తెలుగు తమ్ముళ్ళు ఆ రోజు ప్రచారం చేశారు. అలాంటి తెలుగు తమ్ముళ్ళు ఈ రోజు తమ జాబ్ గురించి మాట్లాడితే జెండా కర్రలతో ఏకంగా తలకాయలు పగిలేట్టు బాగడంతో అది కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలోనే ఈ కార్యక్రమం అంతా జరగడంతో వీరిలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల తెలుగు తమ్ముళ్ళు ఇదే విధంగా దాడులు పాల్పడినట్టు జరుగుతుంది. మొత్తంగా డిఎస్సి 2014 సంబంధించిన మెరిట్ లిస్ట్ ను ప్రకటించాలంటూ నిన్న నర్సరావుపేట పట్టణ 100 శతాబ్దాల సందర్భంగా జరుగుతున్న కార్యక్రమాన్ని పాల్గొనడానికి వచ్చిన ముఖ్యమంత్రి సమక్షంలో వీరందరూ కూడా అభ్యర్థులు ఒక బ్యానర్ లో పట్టుకుని అక్కడ రావడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి మాత్రం వారిని కలిసేందుకు అంగీకరించలేదు. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడదామంటూ ప్రకటించారు. ఆ తర్వాత అభ్యర్థులందరూ కూడా ప్లకార్డులు చేతబోని తమ పరిస్థితి ఏంటంటూ గట్టిగా నినాదాలు చేయడం జరిగింది. దాంతో ముఖ్యమంత్రి ఏకంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది 4-5 అభ్యర్థులు ఇక్కడికి వచ్చి ఆందోళన చేయడం కరెక్టే కాదు, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడదాము, ఇలాంటి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ పరోక్షంగా తెలుగు తమ్ముళ్ళని రెచ్చగొట్టారు. దీంతో తెలుగు తమ్ముళ్ళంతా కూడా ఒకసారిగా రెచ్చిపోయారు. మా చేతిలో ఉన్న జెండా కాలం తీసుకొని దొరికిన వాళ్ళు దొరికినట్టు చితకబాదారు. దీంతో వెంకటరాయుడు అనే ఒక అభ్యర్థి సంబంధించి తల పగిలిపోయింది. అక్కడే తీవ్రంగా రక్తస్రావం చేసి మిగతా వాళ్ళందరూ కూడా కుర్చీలు కర్రలు అందరూ పరారయ్యారు. ఇంత జరుగుతున్నా కూడా అక్కడ ఉన్న పోలీసులు బందోబస్తు కోసం వచ్చిన పోలీసులు పూర్తిగా సీఎం సమక్షంలో అక్కడే ఉండిపోయారు తప్ప ఇక్కడ జరుగుతున్న గొడవను కానీ గాయపడుతున్న డిఎస్సి అభ్యర్థులను అక్కడి నుంచి బయట తరలించడం లేదంటే ఆసుపత్రి తరలించడం లాంటి కార్యక్రమాన్ని మాత్రం పోలీసులు ఏది చేయకుండా చోద్యం చూస్తుండిపోయారు. మొత్తంగా అయితే ఇక్కడ ఒక అలజడి సృష్టించడానికి వీరందరూ కూడా వచ్చారంటూ చివరికి వీరి మీద ఒక నెపం కార్యక్రమం చెప్పారు తప్ప వారి సమస్య ఏంటి, వారి పరిష్కారానికి ఏం చేయాలనే కోణంలో ముఖ్యమంత్రి స్థాయిలో కూడా వ్యవహరించడం మీద తీవ్రంగా ఆగ్రహాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తంగా విద్యార్థులు నిన్న సాయంత్రం జరిగిన ఘటనకు సంబంధించి డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమానికి తెరదీసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు కేవలం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ రోజు కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఖచ్చితంగా మొత్తం నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు కల్పిస్తాం, అలాంటి ఈయన పక్షంలో నిరుద్యోగ వృత్తిని ఇస్తామంటూ చెప్పారు. కానీ ఈనాటి వరకు కూడా అది చేయకపోగా ఇప్పుడు ఏకంగా తమ మీద దాడులు చేయడం ఏంటంటే విద్యార్థులు అభ్యర్థులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. మొత్తంగా అయితే నేను జరిగిన ఘటనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీసేందుకు డిఎస్సి విద్యార్థులు అభ్యర్థులందరూ కూడా సిద్ధమవుతున్నారు. నీలిమ. ఓకే రవీందర్, థ్యాంక్ యూ.